కరీంనగర్ డైరీ వ్యవహారాన్ని ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడకూడదు. ఎంతో సాఫీగా సాగుతున్న డైరీని దెబ్బతీసిదాని ఆస్తులపై కన్నేయడం ఎంతమాత్రం సరికాదు. ఇది లక్షలాది మంది పాడి రైతులకు మేలు చేసే వ్యవస్థ. కేవలం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థను దెబ్బతీయడం దారుణం. ఏదో ఒక నెపంతో బాగా నడుస్తున్న డైరీని అప్రదిష్ట పాల్జేసి రైతులకు అన్యాయం చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఎలాంటి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి అన్యాయం మాత్రం చేయవద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని డైరీపై ప్రత్యేక దృష్టి సారించి పాడి రైతులకు న్యాయం చేయాలి. డబుల్ కొటేషన్. లాఠీచార్జ్ చేసిన మా మీద, కానీ ల్యాండ్ కాపాడినాం ఎవరు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల గురించి దృష్టి లేదు ప్రభుత్వానికి. దాన్ని ఆస్తిగా కనబడ్డది. దాన్ని అన్యాక్రాంతం చేయాలి. ఏదో ఒక పేరుతోని మంచి నడిచిన డైరీని అభివృద్ధిపాలు చేయాలి. రైతుల బతుకులు నష్టం చేయాలి. వ్యక్తి గురించి ఆలోచించదు మీరు ఎప్పటికైనా, వ్యవస్థ గురించి ఆలోచించండి. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వ్యవస్థ నాశనం అవుతుంది. ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఆస్తులు అన్యాక్రాంతంగా కాకుండా చూడండి. అనవసరంగా దాన్ని అప్రతిష్టపాలు చేయకుండా ప్రయత్నం చేయండి. ఆ రైతులను ఆదుకోండి. మంచి నష్టదాన్ని ప్రోత్సహించండి. మీరు ఏం సాయం చేయకుండా ఏం కాదు, కానీ అన్యాయం చేయకండి ఫస్ట్. ధన్యవాదాలు.